హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటో చూద్దాం. క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, వీటితో మనం క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. మీకు సరిపడే ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర అండి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, ఇప్పుడు కొంచెం పసుపు, వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఏ వంట అయినా కూడా చిన్నగా పెట్టుకొని గ్యాస్ వండుకోవాలండి. అప్పుడే ఏ కూరైనా టేస్ట్గా ఉంటుంది. మంచిగా మగ్గనివ్వాలి, పచ్చి కాకుండా కొంచెం మగ్గనిస్తేనే ఏ కర్రీ అయినా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వేసుకుందామండి. ఇది స్ప్రెడ్ అయ్యే వరకు కలుపుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి మంచిగా. ఇవి మంచిగా మగ్గేంత వరకు టమాటాస్ వేయకూడదండి. ఇవి మగ్గాలి మంచిగా. మగ్గితేనే టమాటా వేస్తే మంచిగా అబ్జర్వ్ అవుతుందండి కర్రీలో. గ్రేవీగా చాలా యమ్మీగా వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం త్వరగా మగ్గుతుందండి. ముక్కలకు కూడా సాల్ట్ పడుతుందండి. కొంచెమే వేసుకోండి, మళ్ళీ తర్వాత కర్రీలో వేసుకోవాలి కదా. కొంచెం లైట్గా ముక్కలకు పట్టడానికి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకొని ఒక 3 నుంచి 5 మినిట్స్ వేగాక టమాటా వేసుకుందాం. చూడండి, ఇలా మగ్గిన తర్వాత టమాటోలు వేసుకోవాలండి. టమాటా వేసుకున్నాను. టమాటాలు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోండి. టమాటాలు కూడా పూర్తిగా అబ్జర్వ్ అయిపోయాక మంచిగా ఉడికించుకొని కట్టేసుకోవడమేనండి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటిపోతుందండి. అడుగంటితే ఏ కూరలైనా టేస్టే ఉండదండి. మనం చేసిన టెక్స్చర్ అంతా పోతుంది అడుగంటితే. సో మధ్యలో కలుపుతూ ఉండండి. టొమాటోస్ కూడా అబ్జర్వ్ అయిపోయినాయండి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ కూడా ఇందాక వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. కొంచెం వేసుకోండి మీ రుచికి తగ్గట్టు. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, కొంచెమే అండి. ఇలా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇది కొంచెం దగ్గరికి ఉడకాలండి.
అప్పుడే కూర చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గాలండి. మగ్గిన తర్వాత మళ్ళీ మిగతా కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా అబ్జర్వ్ అయ్యేంత వరకు మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకొని ఆపేయడమేనండి. ఒకసారి కలుపుకుందామండి. మనం పోసిన వాటర్ కూడా అబ్జర్వ్ అవుతుందండి కర్రీలో. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. ఇలా ఆయిల్ పైకి వచ్చింది అంటే కూర కొంచెం బాగానే మగ్గుతుందని అర్థం అండి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా ఉంచాను కదండి, అది లాస్ట్గా కొంచెం వేసేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఒక 1 మినిట్ ఉడకాలండి. కూర మొత్తం ఉడికిందండి. ఒకసారి కలుపుకొని పొయ్యి కట్టేసుకోవడమేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.